ప్రస్తుతం ఇండియాకు ఇరుగు పొరుగు మొత్తం కూడా శత్రు దేశాలుగా తయారయ్యాయి. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు బంగ్లాదేశ్, మరోపక్క చైనా. ఇవన్నీ ఇండియాకు శత్రు దేశాలే. అవకాశం చిక్కితే ఇండియాను అణచివేయాలని చూస్తున్నాయి. ఇటీవల ఆపరేషన్ సింధూర్తో ఇండియా తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటింది. ఇక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మరిన్ని అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇటు అమెరికా, అటు రష్యా రెండు కూడా అత్యాధునిక యుద్ధ విమానాలు ఇండియాకు ఆఫర్ చేయడానికి ముందుకొస్తున్నాయి. అమెరికా 5th జనరేషన్ ఫైటర్ జెట్ F-35 ఆఫర్ చేస్తుంటే అదే సమయంలో రష్యా కూడా 5th జనరేషన్ Su-57 ఫైటర్ జెట్స్ను విక్రయిస్తామని ఆఫర్ చేసింది. రెండు దేశాలు ఇండియాకు ఫైటర్ జెట్స్ విక్రయిస్తామని ముందుకొస్తున్నాయి. బెంగళూరులో జరిగిన ఎయిర్ షోలో రెండు విమానాల ప్రదర్శనను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తిలకించారు. మరి ఏ ఫైటర్ జెట్ను ఇండియా కొనుగోలు చేయాలి? ఆ ఫైటర్ జెట్స్ వివరాలపై మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇక మన పొరుగులు ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాల నుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదు కాబట్టి ముందస్తుగా ఇండియా కూడా పెద్ద ఎత్తున అత్యాధునిక ఆయుధాలు సమకూర్చిపెట్టుకోవడం మేలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇండియాకి ఇటు అమెరికాతో పాటు అటు రష్యా కూడా స్టెల్త్ ఫైటర్ జెట్స్ విక్రయించేందుకు ముందుకొచ్చాయి. ఇక్కడ స్టెల్త్ అంటే రాడారు కూడా చెక్కకుండా జెట్ స్పీడ్తో ప్రయాణించే యుద్ధ విమానాలుగా చెప్పుకోవచ్చు. ఇక అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఇండియా నుంచి ఈ ఏడాది బిలియన్ల కొద్దీ డాలర్స్ విలువ చేస్తే మిలిటరీ కాంట్రాక్ట్ దక్కుతోందని పలు సందర్భాల్లో చెప్పారు. ఇక అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ F-35, దానికి వ్యతిరేకంగా రష్యాకు చెందిన Su-57 ఈ రెండు జెట్ ఫైటర్స్ భారత గగనతలానికి ఏది సూట్ అవుతుందో భారత వైమానిక దళం అధ్యయనం చేస్తోంది. ఒకవేళ ఈ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేస్తే ఇండియా కూడా ఇజ్రాయిల్, జపాన్, నాటో దేశాల సరసన చేరుతుంది. బెంగళూరు ఎయిర్ షోలో రెండు ఫైటర్ జెట్స్ ప్రదర్శించారు. అయితే అమెరికాకు చెందిన F-35 స్టెల్త్ ఫైటర్ విషయానికి అడ్వాన్స్ టెక్నాలజీ చెందినవి, దీంతో పాటు ఖరీదైనవి కూడా. ఇక Su-57 విషయానికొస్తే దీంతో పోల్చుకుంటే కాస్త చౌక. ప్రస్తుతం ఇండియా రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. అదే సమయంలో ఇండియన్ ఆర్మీకి అత్యాధునిక ఆయుధాలు సమకూర్చి పెట్టాలనే ఆలోచనలో కూడా ఉంది. ఇండియాకి ఇప్పటి వరకు ఈ ఫైటర్ జెట్స్కు సంబంధించి ఎలాంటి ఆర్డర్స్ మాత్రం ఇవ్వలేదు. ఇక సాంకేతిక పరంగా చూస్తే అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ విషయానికొస్తే ఇది సింగిల్ ఇంజిన్ స్టెల్త్ ఫైటర్ జెట్. మొత్తం 3 వెర్షన్లు లభిస్తుంది. దీనికి టాప్ స్పీడ్ మ్యాచ్ 1.6 అంటే శబ్ద తరంగాల కంటే 1.6 రెట్లు స్పీడ్తో పయనిస్తుందని అర్థం. అలాగే 1500 కిలోమీటర్ల రేంజ్ వరకు ఫైట్ చేసే సత్తా కలిగి ఉంటుంది. అదే రష్యాకు చెందిన సుకోయ్ లేదా Su-57 ట్విన్ ఇంజిన్ స్టెల్త్ ఫైటర్ టాప్ స్పీడ్ మ్యాచ్ 2 సరాసరి 1900 కిలోమీటర్ల రేంజ్ వరకు ఫైట్ చేసే సత్తా కలిగి ఉంటుంది. ఇక అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ F-35 సింగిల్ సీట్ స్టెల్త్ మల్టీ రోల్ ఫైటర్ రోల్ ఎయిర్ క్రాఫ్ట్ విషయానికొస్తే ఇది మొత్తం 3 వేరియంట్లో లభిస్తుంది. F-35A యుఎస్ ఎయిర్ ఫోర్స్ కు, F-35B యుఎస్ మెరైన్ కార్ప్స్ కోసం, F-35C విషయానికొస్తే యుఎస్ నేవీ కోసం వినియోగిస్తారు. సాంకేతిక పరంగా చూస్తే 1500 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. అడ్వాన్స్డ్ స్టెల్త్ అందుబాటులో ఉంచారు. ఇక లాక్హీడ్ మార్టిన్ కూడా యుద్ధరంగంలో ఎలాంటి ప్రతికూల వాతావరణమైనా, అలాగే ఎలాంటి ముప్పెదురైనా పైలట్ తేలిగ్గా ఎదుర్కొంటారని వివరించింది. ఇక రష్యాకు చెందిన సుకోయ్ కంపెనీ Su-57 ట్విన్ ఇంజిన్ 5th జనరేషన్ స్టెల్త్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేస్తోంది. గగనతలంలో తన సత్తా చాటే విధంగా, లక్ష్యం ఛేదించే విధంగా డిజైన్ చేశారు. దీని టాప్ స్పీడ్ మ్యాచ్ 2 అలాగే 1900 కిలోమీటర్ల రేంజ్ వరకు సునాయాసంగా తన టార్గెట్ పూర్తి చేసుకుని రాగలదు. Su-57 ఫైట్ జెట్ విషయానికొస్తే దీని స్పీడ్ అద్భుతం. ఇక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధ విమానం తయారు చేశారు. కాగా ఈ యుద్ధ విమానం ఇటు ఎయిర్, ల్యాండ్ లేదా సీ ద్వారా అనుకునే లక్ష్యం ఛేదిస్తుందని సుకోయ్ కంపెనీ చెబుతోంది. రెండు యుద్ధ విమానాల విషయానికొస్తే ధరలో చాలా వ్యత్యాసం ఉంది. అమెరికాకు చెందిన F-35 విషయానికొస్తే అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్గా చెప్పుకోవాల్సిందే. దీని ఒక్కో యూనిట్ ధర $80 మిలియన్ నుంచి $110 మిలియన్ వరకు ఉంటుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 680 కోట్ల నుంచి 950 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక దీని జీవితాంతం మెయింటెనెన్స్ కాస్ట్ విషయానికొస్తే $1.5 ట్రిలియన్ వ్యయం చేయాల్సి వస్తుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 128 లక్షల కోట్ల వరకు వ్యయం చేయాల్సి ఉంటుంది. ఇక దీనికి వ్యతిరేకంగా SU-57 విషయానికొస్తే చాలా చౌకనే చెప్పుకోవాలి. దీని ధర $35 మిలియన్ నుంచి $40 మిలియన్ వరకు ఉంటుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారుగా 300 కోట్ల నుంచి 340 కోట్ల వరకు ఉంటుంది. ఇక రష్యా చెప్పదలుచుకున్నది ఏంటంటే అమెరికాకు చెందిన F-35 స్టెల్త్ జెట్ ఎలా పనిచేస్తుందో SU-57 కూడా అలాగే పనిచేస్తుందని హామీ ఇస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో భారత ప్రధానమంత్రి మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది ఇండియాకు బిలియన్ల కొద్దీ డాలర్స్ విలువ చేసే మిలిటరీ సేల్స్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. అలాగే ఇండియాకు F-35 స్టెల్త్ ఫైటర్స్ కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలిపారు. ఈ 2 యుద్ధ విమానాల సాంకేతికపరమైన ఫీచర్ల విషయానికొస్తే F-35 ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంజిన్ ఫ్రాట్ అండ్ విట్నీ F-135 ఇంజిన్ బిగిస్తుంది. దీని టాప్ స్పీడ్ మ్యాచ్ 1.6 అయితే ఫ్యూయల్ కెపాసిటీ 18,498 పౌండ్లు. పేలోడ్ విషయానికొస్తే 8,120 కిలోల మందుగుండు సామాగ్రి తీసుకెళ్తుంది. F-35 ఎలక్ట్రానిక్ సెన్సార్తో పాటుగా ఎలక్ట్రో ఆప్టికల్ డిస్ట్రిబ్యూటెడ్ అపర్చర్ సిస్టమ్ లేదా DAS, ఎలక్ట్రో ఆప్టికల్ టార్గెటింగ్ సిస్టమ్ లేదా EOTS వల్ల పరిస్థితి ఎప్పటికప్పుడు మదింపు చేసుకుని అనుకున్న లక్ష్యం వైపు దాడి చేయగల సత్తా కలిగి ఉంటుంది. ఇక హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే సిస్టమ్ అత్యాధునికమైంది కాబట్టి పైలట్లకు అవసరమయ్యే అన్ని నిఘాలతో పాటు ఛేదించాల్సిన టార్గెట్ సమాచారం అందిస్తుంది. F-35 ఫైటర్ జెట్ విమానానికి వ్యతిరేకంగా రష్యాకు చెందిన SU-57 విషయానికొస్తే సాటర్న్ L-41 F-1 టర్బో ఫ్యాన్ ఇంజిన్ వినియోగిస్తుంది. దీని స్పీడ్ మ్యాచ్ 1.8 అయితే 7.4 టన్నుల మందుగుండు సామాగ్రి తన వెంట తీసుకెళ్తుంది. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ గ్రౌండ్ మిసైల్స్ తన వెంట తీసుకెళ్లగలుగుతుంది. రాడార్ ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్ తగ్గించేందుకు సెరేటెడ్ ఎగ్జాస్ట్ నాజిల్ కలిగి ఉంటుంది. ఎలక్ట్రానిక్ సెకండ్ పైలట్ గా పిలువబడే శక్తివంతమైన అన్బోర్డ్ కంప్యూటర్తో సహా అధునాతన అన్బోర్డ్ రేడియో ఎలక్ట్రానిక్ పరికరాలు సెకండ్ పైలట్ గా పనిచేస్తాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1000 కంటే ఎక్కువ F-35 ఫైటర్ జెట్స్ ఆపరేషన్లో ఉన్నాయి. ఈ ఫైటర్ జెట్స్ ను 9 దేశాల సహకారంతో అభివృద్ధి చేస్తోంది. అవి అమెరికా, బ్రిటన్, ఇటలీ, నెదర్లాండ్స్, టర్కీ, కెనడా, డెన్మార్క్, నార్వే, ఆస్ట్రేలియా. ఇక దీనికి వ్యతిరేకంగా రష్యా విషయానికొస్తే 2010 నుంచి ఇప్పటి వరకు కేవలం 40 SU-57 యుద్ధ విమానాలు మాత్రమే తయారు చేయగలిగింది. 2022 నుంచి ప్రొడక్షన్ వేగవంతం చేస్తుంది. ఈ 2 ఫైటర్ జెట్స్ లో ఏది కొనుగోలు చేయాలో ఇండియా ఆలోచించుకోవాలి. ఇక రష్యాతో ఇండియాకు బలమైన సంబంధాలున్నాయి. అమెరికా కూడా ఇండియాకు అత్యాధునిక టెక్నాలజీ కలిగిన యుద్ధ విమానాలు ఆఫర్ చేస్తోంది. అయితే నిపుణుల అంచనా ప్రకారం అమెరికా డిఫెన్స్ డీల్ అత్యంత కఠినంగా ఉంటాయని చెబుతున్నారు. కాబట్టి ఇండియా F-35 ఫైటర్ జెట్ కొనుగోలు చేయాలంటే కాస్త తటపటాయిస్తోంది. ఇక రష్యా ప్రతినిధి ఎయిర్ ఇండియా షో 2025కు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఒకవేళ ఇండియా రష్యన్ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినందువల్ల ఇండియా అమెరికా నుంచి యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలనుకుంటోంది. అయితే ఇండియా కూడా సొంతంగా 5th జనరేషన్ ఫైటర్ జెట్ అభివృద్ధి చేయాలనుకుంటోంది. అయితే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ F-35 ఫైటర్స్ జెట్స్ కొనుగోలు విషయం ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని చెప్పారు. అలాగే అడ్వాన్స్డ్ ఏవియేషన్ ప్లాట్ఫామ్ను కొనుగోలు చేసే ఉద్దేశం ప్రస్తుతానికి ఇండియాకు లేదని, ఆ ప్రతిపాదన ఇంకా మొదలు కాలేదని స్పష్టం చేశారు. ఇక మన పొరుగురు ఉన్న పాకిస్తాన్ మాత్రం అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానాలు ఇండియాకు విక్రయించరాదని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో ఇండియా ఆధిపత్యం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక రష్యా విషయానికొస్తే తాము నిరభ్యంతరంగా తమ టెక్నాలజీ ఇండియాకు బదిలీ చేస్తామంటోంది. అదే సమయంలో ఇండియాకు చమురును డిస్కౌంట్లో విక్రయిస్తామని చెబుతోంది. అయితే ఇండియా రష్యా నుంచి యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తే అమెరికా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని డిఫెన్స్ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇండియా ఇటీవలే రష్యాతో 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ను సంయుక్తంగా తయారు చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నాక ఉపసంహరించుకుంది. ప్రస్తుతం ఇండియా వద్ద 31 స్క్వాడ్రన్స్ ఉన్నాయి. వాస్తవంగా 42 ఉండాలి, కానీ తక్కువగా ఉన్నాయి.
అయితే ఈ ఏడాది మోదీ, ట్రంప్ కలిసి డిఫెన్స్ రంగంలో భాగస్వామ్యం గురించి చర్చించాలనుకున్నారు. మరి తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇండియా ఎటువైపు మొగ్గుతుందో అని ఆసక్తిగా మారబోతోంది.